నమస్తే, నా పేరు నాగేంద్ర. మీరు చూస్తున్నారు N5 మీడియా. ఈరోజు మళ్ళీ మనం అయితే గురువారం కోసూరు సంతకైతే వచ్చాయి. ఇక్కడ దాదాపుగా కొన్ని వందల బర్రెలు అయితే రైతులు తెచ్చుకోవడం కావచ్చు, అమ్మడం అయితే జరుగుతుంది. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి, ఏమేమి వెరైటీ బర్రెలు వచ్చాయి, ఏమేమి రకాల బర్రెలు వచ్చాయో మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చాను. ముప్పై వేలు చదువుతున్నాను. 150 చదువుతున్నాం. 80 చెప్తున్నాడు. 85,000, 90,000 చదువుతున్నాం. 90,000 చెప్తాను. 95,000 చెప్పామండి. 72,000 చదువుతున్నాం. 68. ఇది 58 చెప్పాను. ఇది 58,000. ₹1,00,000 చెప్తామండి. ₹1,00,000. అన్నా నమస్తే అన్న, ఎంత చెప్తున్నారు? 90 చెప్పాను. 98. ఎప్పుడు ఈనింది? నిన్న ఈనిందా? 98,000 చెప్తున్నారు. ఎన్నో ఈత? మూడో ఈత. మూడో ఈత. ఓకే, ఎన్ని ఇస్తుంది పాలు? 5 దాకా ఇస్తానా? మీ సొంతదా లేకపోతే మధ్యలో తెచ్చింది 5 లీటర్ వరకు ఇస్తుంది. 4-5 తగ్గదుగా? తగ్గదు. ఓకే చెప్తున్నారు. 90,000 చెబుతున్నామండి. 90,000. ఎప్పుడు ఈనిందండి? రాత్రి అయినది. రాత్రి ఈనిందా? ఎన్నో ఈత? రెండో ఈతనండి. రెండో ఈత. ఎన్ని ఇస్తుంది పాలు? 4 అయింది. 4 ఉదయం 4 సాయంత్రం 3 అయితే తగ్గవుగా? 4 అసలు తగ్గదు. 4 అసలు తగ్గదా? ఓకే, ఏం జాతి అండి? మరాజాది. బుర్రా జాతేనా? ఇక మీ సొంతదా లేకపోతే మధ్యలో తీసుకొచ్చాం రైతు కాడిది. ఇక ఫైనల్ ఎంత చెప్తారు? ఫైనల్ తగ్గితే ఏదో రేట్ వచ్చింది దాన్ని బట్టి ఒక 5,000 తగ్గటమా లేదా 5,000 పెరగటమా అంతే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అసలు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ సంతకి? ఏమో పుట్టిన కాంచి ఈ సంతలో మాది బయ్యారమే, దగ్గరే కదా. ఈ సంతకే వస్తుండే. ఈ సంతగానే వస్తాయి. ఈ సంతలో అసలు రేట్లు ఎలా ఉంటాయండి? రేట్లు కొనుక్కునే వాళ్ళకి బాగా అనుకూలంగానే ఉంటాయి. అనుకూలంగానే ఉంటాయా? అంటే ఎక్కడి నుంచి మొదలవుతాయి ఇక్కడ బర్రెల రేట్? ఎక్కడి నుంచి 70,000 ఎసుమంటి బర్రె 70,000 కింద ఉండదు. నాటి కొద్ది అయితే 50,000. 50,000. ఓకే, మామూలు జాతి అయితే 1,00,000 అయితే ఉంటది. జాతి గొడ్డు మంచి సైజు కాలి. ఇవాళ బేరగాళ్ళు ఎవరు రాలా, కొనుక్కునేవాడిదే టైం ఇవ్వాల. ఎలా ఉంది ఈ రోజు రేట్లు? ఎలా ఉన్నాయి ఈ రోజు రేట్లు? ఏమండి, గొడ్డు శాలిటీకి 5-6 ఏళ్ళు తగ్గినాయి. బేరగాళ్ళు ఎవరు రాలేదులే. ఓకే, కొనుక్కునే వాళ్ళు ఇసుంటి అయితే 95-90 అమ్మాయి 80 దాకా అడుగుతున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కనకరాజు. ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణా జిల్లా నుంచి వచ్చారా? ఉదయం ఏం తెచ్చారు ఈరోజు? బరిగొడ్లు. ఎన్ని తెచ్చారండి? 3 తెచ్చారా? ఇది ఎంత చెప్తున్నారు? 80 చెప్తున్నాడు. 85,000. ఎన్ని ఇస్తుంది లీటర్ పాలు? 4-4.5 ఇస్తుందండి. ఎన్నో ఈత? రెండో ఈత. ఈ రెండో ఈత. ఇది మామూలు నాటుదా? నాటుదేనా? మీదా మధ్యలో కొనుక్కొచ్చుకొని? తెచ్చుకున్నాం. మధ్యలో కొనుక్కొచ్చుకొని చెప్తున్నారు. 85,000 చెప్తున్నారు. ఒక 5,000 అటు ఇటు బేర పడితే 4 లీటర్లు అయితే తగ్గదా? తగ్గదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎంత చెప్తున్నారండి? 95,000 చెప్పామండి. ఒక్కొక్కటి ఈయనది సూడి. ఎప్పుడు ఎన్ని రోజులకి ఎంత? ఒక 4-5 రోజులు ఎంత? 4-5 రోజులు ఎంత? 4-5 రోజులు ఎంత? ఓకే, ఎన్నో ఈత ఈయనది? ఇది ఒకటి 3 ఇది, ఒకటేమో 3 ఈతలే. 2-3 ఈతలే. ఎన్ని ఇస్తాయి? ఇంతకుముందు ఎన్ని ఇచ్చిన పాలు? అయ్యా మామూలుగా 5-6 దాకా. ఇది 6 దాకా. ఇది 4.5 ఇస్తుంది. ఓకే, కొంచెం తగ్గుతాయి పాలు ఈనాక? ఈనాకనే కదండి పాలు ఎక్కువ అంటే గతం కంటే పెరిగిద్ది. కొంచెం పెరిగిద్ది అయ్యగారు. ఎంత చెప్తున్నారు ఫైనల్? ఒక 85-90 అయితే వస్తాయి. సార్ నమస్తే అండి, మీ పేరు? వడ్లమూడి శ్రీనివాసరావు. ఎంత చెప్తున్నారు సార్ ఈరోజు? 45 చదువుతున్నాం. 85. ఎన్నో అవుతుంది సార్ ఇది? తొలి అవుతుంది. 85 చెప్తున్నారు. ఈ ఎన్ని రోజులకి ఇక? వారం రోజులు పట్టింది. బేర పడితే ఒక 5,000 ఉన్నా. ఓకే సరే. నా పేరు భవన్ శంకర్ అన్న. భవన్ శంకర్ చెప్పండి, ఎన్ని తెచ్చారు ఈ రోజు? తొలిపోయి అన్న 4 గేదెలు తెచ్చాము. 4 తెచ్చారా? ఒకదాన్ని అమ్మాము. ఎంతకి అమ్మారు అది? 52,000 అన్న. 52,000. ఇప్పుడు ఇంక 3 ఉన్నాయి. 3 గేదెలు. ఇప్పుడు ఇది కనపడి ఇది ఎంత చెప్తున్నారు? ఇది 58 చెప్పాను. ఇది 58,000. ఇది తొలిపోయా?
తొలుతాయి. ఆ. ఓకే, అంటే మీ ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ కోసూరు సంతకి? మేము మాది క్రోసూరి అన్న, మీ సొంత మా ఊరేనా? స్వగ్రామం క్రోసూరి. ఆ. ఇవి మీ సొంత లేకపోతే బయట కొనుక్కో? మేము వ్యాపారం ఊళ్ళ మీద కొనుక్కొచ్చుకుని రైతుల కాడ మారు బేరగం చేసుకుంటాం, తెచ్చి అమ్ముకుంటుంటాం రైతులకి. ఎన్ని రోజుల్లో ఈనిది ఇది? ఇదే 10-15 రోజులు ఉంటుందన్న. 15 రోజుల కన్ఫామ్ గా. మిగతా రెండు కూడా 50 మీదే చెప్తున్నారు రేటు. అవి ఒకటి 90 ఒకటి ఉంది, 85 ఒకటి ఉంది. ఓకే, ఈ నాటు ఏగా ఇది జాతి కలిసిందనా? జాతి కలిసి క్రాసింగ్. ఓకే, ముర్రా జాతి కలిసింది. చెప్పలేము. పాలు 2.5 దాకా అవుతాయి అన్న, తొలిపోయి కదా 2.5 పాలు అవుతాయి. 2.5 అవుతాయి. ఓకే, ఇది ఈ సంత మీరు మొదటి నుంచి మా నాన్న కాలం కాంచి మేము వ్యాపారమే. కోసూరు సంతలో రేట్లు ఎలా ఉంటాయి మామూలుగా మీకు అనుభవం? రైతులకు అందుబాటులో ఉంటాయి అన్న, రైతులకే కొనుక్కునే వాళ్ళకి కానీ రైతు వర్గం వ్యాపారస్తులు కానీ అనుకూలంగా ఉంటుంది వ్యాపారం. మామూలుగా 50,000 నుంచి మొదలా ఇక్కడ? 30,000 కంచుకోడు గేద ఉంది, 30,000 కంచుకోడు ఉంది గేద. ఓకే, చూసుకొని కొనుక్కోవాలి. 1,50,000 దాకా ఉంది. 1,50,000 దాకా ఉంటాయా? చూసుకొని కొనుక్కోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? డబల్ అండి. మీ పేరు? మీ పేరు జాన్ సైదా అండి. జాన్ సైదా గారు, ఎన్ని తెచ్చారు ఈరోజు? మేము 5 తెచ్చామండి. 5 తెచ్చారా? ఎన్ని అమ్మారు? 3 అమ్మామండి. 3 ఎంతకి పోయాయి ఒకటి? ఒక జత 1,80,000 అమ్మామండి. 1,80,000. ఒకటేమో 90,000 అమ్మాం. 90,000. ఇంకా 2 ఉన్నాయండి. 2 ఉన్నాయి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఎంత? మా చేతిలో ఉంది 72,000 చెబుతున్నాం. 72,000. ఎన్నో అవుతాను? ఇది 3వ ఈత అండి. 3వ ఈత. ఈయన అలా ఎన్ని రోజులు? ఇంకా 10-15 రోజులు పట్టిద్దండి. 10 రోజుల్లో ఈయనది, 10-15 రోజుల్లో ఈయనది. ఎన్నో ఈత? 3వ ఈత. 3. ఇంతకు ముందు ఎన్ని ఇచ్చిందండి పాలు? అంతకుముందు 3.5-4 అయిందండి. 3.5-4 అయింది. ఇప్పుడు ఇది మీరు సొంతదా లేకపోతే బయట తెచ్చి? లేదండి, మేము వ్యాపారం తెచ్చుకొని అమ్ముతా ఉంటాం. ఓకే, ఎప్పటి నుంచి అమ్ముతున్నారు ఇక్కడ? మేము 10-15 ఏళ్ళ బట్టి చేస్తాం. ఓకే, ఎలా ఉంటుంది కోసూరు సంత? బాగానే ఉంటుందండి. రేట్లు ఎలా ఉంటాయి? రేట్లు మామూలుగా 1,50,000, 1,70,000 కూడా ఒక్కొక్క శాలరీ అమ్మేది ఉంది. 50-60 కాడ నుంచి అది. ఓకే, డైరీ పెట్టుకునే వాళ్ళకి సంత బాగుంటుందా? బాగానే ఉంటుందండి. ఇక్కడ కొనుక్కోవచ్చా? లోకల్ సరికే వచ్చింది ఇక్కడ ఎక్కువ. అంటే చాలా మంది హర్యానా వెళ్ళి తెచ్చుకుంటారు కదా. అవి మనకు ననుకోండి గేదెలు. ఇక్కడ అయితే మన లోకల్ గేదె అయితే ఎక్కడైనా సెట్ అయింది. ఓకే, అది. థ్యాంక్ యూ సార్. మంచిది సార్, నమస్తే సార్. సార్, మీ పేరు? రాంబాబు. రాంబాబు గారు, ఎంత చెప్తున్నారు ఇది? 78,000. ఎన్నో అవుతా సార్? ఇది 2వ అవుతా. ఎప్పుడు ఈనింది? 15 రోజులు అవుతుందా? ఓకే, 75,000 బేర పడితే ఒక 5,000 అటు ఇటుగా. ఏం జాతి సార్ ఇది? మామూలు నాటేనా? జాతిదేనా? ఓకే, 75,000 చెప్తున్నారు. ఎన్ని లీటర్లు ఇస్తుంది సార్ పాలు? 4 ఇస్తుందా? ఉదయం 4, సాయంత్రం 3 అలా ఇస్తుందా? 3:30 సాయంకాలం 10 రూపాయలు 4. 7:30 అయితే తగ్గదంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? నవే ప్రసంగి. ప్రసంగ్ గారు, ఎంత చెప్తున్నారు ఈ రూపాయలు? 82,000 చెప్పాను. 82,000 చెప్తారు. ఎన్ని తెచ్చారు ఈరోజు సంతకి? ఈరోజు ఒకటే తెచ్చాను. ఒకటే తెచ్చారా? ఎన్నింటికి వచ్చారు ఉదయం? ఉదయం 7ంటికి వచ్చాను. ఉదయం 7ంటికి వచ్చారు. ఎన్నో అవుతాయి ఇది? ఇది 4వ ఈత. ఇది 4వ ఈత. ఎన్ని ఇస్తుంది? గతంలో ఎన్ని ఇచ్చింది? కోటికి అంత ముందు ఈతకి 4.5 ఇచ్చింది. 4.5 ఇచ్చింది. ఇప్పుడు 3.5 ఇస్తుంది. ఈ 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజులు అవుతుంది. 3 అయితే తక్కువగా? ఉదయం 3, సాయంత్రం 3:30 అవుతుంది. ఓకే, సాయంత్రం కూడా అంతేనా? 3. ఓకే, మీ సొంత సార్? మధ్యలో తెచ్చుకొని కొనుక్కొచ్చాము మేము. వేరే దగ్గర కొనుక్కొచ్చుకున్నారు. ఇవి ఎన్ని రోజులు అవుతుంది? ఈ 4 రోజులు అవుతుంది. 4 రోజులు. ఎప్పటి నుంచి వస్తున్నారు కోసూరు సంతకి? చాలా నుంచి వస్తాను. కోసూరు సంత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సంత గురించి చెప్పేది ఏంటండి, ఒక వారం మందం ఉంటుంది, ఒక వారం గిరాకీ ఉంటుంది. ఈ వారం కొంచెం మందం. ఈ రోజు కొనుక్కునే వాళ్ళకి ఎలా ఉంటుంది? కొనుక్కునే వాళ్ళు సాగు తక్కువ, అమ్మే వాళ్ళకి కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, నమస్తే సార్. మీ పేరు? శ్రీనివాసరావు గారు. సార్, ఎంత చెప్తున్నారు? 95,000 చెప్పారా? ఎన్నో అవుతుంది సార్? 2వ ఈత పడ్డా. 2వ ఈత. ఎన్ని ఇచ్చింది సార్ ఇంత ముందు పాలు? 5 లీటర్లు అయితే. 5 ఇచ్చిందా? ఇప్పుడు కూడా 5 తగ్గదు. రాత్రి అయ్యిందా? ఎన్ని తెచ్చారు ఈరోజు సంతకి? 8 తెచ్చాను. 8 తెచ్చారు. ఎన్ని అమ్మారు? 3 ఉన్నాయి. 4 అమ్మేశారు. 5 అమ్మాం. 3 ఉన్నాయి. 5 అమ్మాం. 8 తెచ్చారా? 3 అమ్మేశారు. ఎంతకు అమ్మారు? 5 అమ్మారు, 3 ఉన్నాయి. ఒక జత 1,80,000 ఇచ్చాను. ఒకటో 78. ఓకే. ఒకటి 86. ఓకే. ఒకటో 68. ఎలా సార్, మీ సొంత మధ్యలో తెచ్చుకొని తెచ్చి అమ్మేయండి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ సంతకి మీరు? మేము 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి వస్తున్నారా? ఓకే. ఇప్పుడు ఇక్కడ వరిలో డైరీ ఫామ్ కొనుక్కోవచ్చా? నెంబర్ 1 అన్న. మా గేదె ఎక్కడైనా పాలు పిండింది. ఎక్కడైనా ఇబ్బందే లేదు. మాకు 4 అయింది, హైదరాబాద్ 5-6 అయింది. ఓకే. గేదె పాలు బాగా అయింది. ఈ ఏరియా గేదె ఎక్కడైనా నిలిపిద్ది. సార్, ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చి మాకు బర్రెలు కావాలి అని కొనిపించాలంటే కొద్దిగా చెప్తారు మీరు? సార్, మీ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి. 91-8-08-08-1439. సార్, ఎంత చెప్తున్నారు?
ఇది 1,00,000 రూపాయలు చెప్తాం అండి. 1,00,000 రూపాయల ఈనిందా లేకపోతే ఈనా? లేదండి ఇది ఎన్ని రోజులు పడుతుంది? వారం లోపు అయింది. వారం రోజుల్లో పడుతుందా? ఒక ఎన్నో ఈత అవుతుంది ఇది? ఇది 3వ ఈత అండి. ఇది 3వ ఈత అవుతుందా? ఒక గతంలో ఎన్ని ఇచ్చింది సార్ పాలు? 4 ఇచ్చిందండి. 4 ఇచ్చిందా? ఓకే. ఇప్పుడు ఎన్ని తెచ్చారు ఈరోజు సంతకి? ఈ రోజు 5 తీసుకొచ్చారు. 5 తీసుకొచ్చారా? ఓకే. ఎన్ని అమ్మారు? 3 అమ్మాం. 3 అమ్మేశారు. అవి ఎంతకి వెళ్ళినాయి సార్? ఒకటేమో 1,05,000, ఒకటేమో 97, ఒకటేమో 86. 86,000. ఓకే. ఇదైతే ఎంత చెప్తున్నారు ఫైనల్? ఇది ఫైనల్ అయితే 92, 93. 92, 93. ఓకే. ఎప్పటి నుంచి వస్తుంది? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి వస్తుంది. మీరు రెగ్యులర్గా తీసుకొస్తా ఉంటారు, అమ్ముతా ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు, కావాలంటే ఇప్పిస్తాం. ఇప్పిస్తారా? మీ నెంబర్ ఒకసారి చెప్పండి. 9392 9392 575 575 202 202. మీ పేరు? బషీర్ గారు. బాస్ గారు, సరే ఎన్ని తెచ్చారు ఈరోజు సంతకి? 5 తీసుకొచ్చా. 5 తీసుకొచ్చి ఎన్ని అమ్మారు సార్? ఇది ఎంత చెప్తున్నారు సార్ మీ చేతిలో? 90 ఏళ్ళు చెబుతున్నాం. 90 ఏళ్ళు చెప్తున్నారు. ఈనిందా? చూడిది. ఎన్ని రోజుల్లో ఇంటుంది? ఒక వారం పట్టిద్దా? ఎన్నో ఈత? 3వ ఈత. 3వ ఈత. ఇంతకుముందు ఎన్ని ఇచ్చింది సార్ పాలు? 5. ఉదయం 5, సాయంత్రం 5. ఇక 5 అయితే తగ్గవు. రామారావు గారా? ఏ ఊరు? ఎట్లపాడు. సార్ ఎప్పటి నుంచి వస్తున్నారు కోసూరు సంతకి? 20 సంవత్సరాలు పట్టారు. 5 సంవత్సరాలు. ఈరోజు ఎన్ని తెచ్చారు? ఈరోజు 8 తెచ్చాం. 8 తెచ్చారా? ఎన్ని అమ్మారు సార్? 3 అమ్మాం. 3 అమ్మేశారు. ఇంకా 5 ఉన్నాయి. సార్ ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఎంత చెప్తున్నారు? ఇది 80,000 చెప్తాను. ఇది 80,000 చెప్తున్నారా? ఇది కూడా మీదేనా సార్? అవును. ఇది ఎన్నో అవుతుంది సార్? 2 అవుతుంది. ఎన్ని ఇస్తుంది సార్ పాలు? 5 పాలు అయితే. 5 ఇస్తుందా? 4 అయితే తగ్గదుగా? 4 అయితే తగ్గదు. మీరు 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు. సరే, ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు అంటారు? కొనుక్కోవచ్చు. సరే, ఎవరికైనా కావాలంటే మీరు ఇప్పిస్తారా? మీరు ఇప్పుడు ఎవరన్నా ఇక్కడని కాకుండా మామూలుగా లోకల్ లైన్ ఇప్పిస్తాం. డైరీ ఫామ్కే మేము ఆల్రెడీ జగ్గాపురం, దాలాది ఆ డైరీలకి మేము తోలున్నాము. గుంటూరు డైరీకి తోలున్నాము. మాతో ఇబ్బంది ఏం లేదు. అది సార్ మీ నెంబర్ చెప్పండి. 99 85 68 73 97. రామారావు ఎంత చెప్తున్నారు? 1 చెప్తున్నాను. 1,00,000 చెప్తున్నారు. ఎన్ని రోజులు ఇది ఒక వారం. ఈరోజు ఎన్ని తెచ్చారు సంతకి? మొత్తం 5 తెచ్చాను. 5 తెచ్చారు. ఎన్ని అమ్మారు? ఏం అమ్మలేదు. ఎలా ఉన్నాయి మిగతా వాటి ధరలు? పర్వాలేదు. ఒకటేమో 95, ఒకటేమో 85. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ సంతకి మీరు? నేనైతే ఇవాళే వచ్చింది. ఈ రోజు వచ్చారా? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది ఈ ఊరేలే. సార్ నమస్తే సార్, మీ పేరు? అంజయ్య. సార్ ఎంత చెప్తున్నారు? 1:30 చెప్పాం. 95 అడిగారు. 1:10 చేద్దాం. 1:10 అయితే ఇద్దామండి. 6 పాలు. ఉదయం 6, సాయంత్రం 6. 5 అయితే తక్కువగా? 5 తక్కువ. పైన మేపుకుంది. ఓకే. 90 అయితే 95 అడిగారు. 1:10 ఇస్తాం. 1:10కి ఇద్దామని మీరు ఎన్ని తెచ్చారు సార్ ఈరోజు సంతకి? 1:50. ఇది ఎంత చెప్తున్నారు? ఇది 25 చెప్పాం. 18 అడిగారు. వినోద్ 25 చెప్పాం. 18 అడిగారు. 25,000 చెప్పారు. 18,000కి అడిగారు. ఓకే. ఏ దూడ సార్? నెల్లూరు. ఒంగోలు జాతి. ఓకే. మీరు ఎంతకి ఇద్దామని ఫైనల్? ఇదైతే ఫైనల్ అయితే 22, 21 వస్తే ఇద్దాం. 22,000కి ఇద్దామని ఉన్నారు. పేరు? రాంబాబు అండి. రాంబాబు గారు. సార్ ఏ ఊరు సార్? బయ్యారం. ఏందేం బాలమర్తి బెర్ర మంచిదేనండి. ఎంత చెప్తున్నారు సార్? బాగా రేటు మందమైందండి. ఈ పచ్చేలు పోవటం ఇవన్నీ పోవటం వల్ల మందమైంది. కొంచెం ఇబ్బందిలో ఉన్నాం రైతులమి. పచ్చేలు పోయినాయి. 30,000 చదువుతున్నాం. 30,000? ఓకే. ఇని ఒక 5 నెలలు అవుతుందా? ఈయన మందే చూడు. ఒక 5 నెలలు అయితే 5 నెలలు అయితే 2 లీటర్లు. 2 లీటర్లు. ఈటీవీ అండి మీదే? ఈటీవీయా? ఎంత చెప్తున్నారు ధర? తర్వాత చెప్తారు. సరే, 30,000 చదువుతున్నాం. 30,000 ఫైనల్. ఒక 2,000 అటు ఇటుగా పోద్ది. ఒక 25 మధ్యలో తెచ్చి అమ్ముకుంటారా? ఏం లేదండి, రైతులే. అక్కడ నుంచి తెచ్చుకొని ఊరు కాదు, ఇంట్లోదే. ఇప్పుడు ఈ పంట నష్టం వల్ల మళ్ళీ మిరవ మొక్కలు మళ్ళీ బీక్కొని మళ్ళీ వేసుకోవాలి. ఎండిపోయినాయి మొత్తం. వాగు ఎల్లకే ఎండిపోయినాయి. దాని దెబ్బకి మళ్ళీ ఇప్పుడు మార్చుకుంటున్నాం.
థ్యాంక్ యూ సార్. ప్రసాదపు సీతారామయ్య. సీతారామయ్య గారు ఏ ఊరు సార్? మాది కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లా. ఎక్కడి నుంచి వచ్చారా? చంద్రపాటి దగ్గర పొక్కనూరు కాసరాబాద్ అంటారే. అమ్మడానికి వచ్చారు, కొనడానికి వచ్చా. కొనడానికి వచ్చారు. ఎన్ని కొన్నారు సార్? ఒకటి కొన్నాం. ఎంత కొన్నారు? 80,000 కొన్నాం. 80,000 కొన్నారా? ఈనిందా? ఈనిద్ది 4-5 రోజుల్లో ఈనిద్ది. ఇప్పుడు ఈంత రెండో ఈత. ఇస్తే రెండో ముందు ఎన్ని ఇచ్చిందంట పాలు? 4 ఇచ్చిందంట. 4 ఇచ్చింది. ఇక ఆ నమ్మకంతో కొన్నాం. అంటే మీకు డైరీ ఫామ్ ఉందా లేకపోతే మామూలుగా ఇంట్లో తాగటానికేనండి. ఈ సంత ఎలా తెలుస్తారు మీకోసం? మాకు ఇప్పుడు కాదండి, మాకు ఈ సంస్థ 20 సంవత్సరాలు బట్టి తెలుసు. ఇక్కడ అమ్ముకున్నారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతాం. ఏ ఊర్లో? నందిగాం సంతలో అమ్ముతాం. ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళి అక్కడ అమ్ముతామండి. ఎంత కమ్మారు? ఎంత కమ్మారు? 50 చెబుతుంటే 45 కడుగుతున్నా. 5,000 తక్కువ. 50 చెప్తుంటే 45,000 అడుగుతున్నారా? సొంతగా మధ్యలో తెచ్చుకొని అమ్ముకున్నాం. రాత్రి కొన్నాం. తెల్లారే ఈనింది. కూర్చొని దారిలో కూర్చొని దారిలో వినదు. దారిలో తీస్తారు. కార్లో వచ్చుకోమని చదువుతున్నాను. టెస్టింగా? బంగారం వాళ్ళ పెన్ ఎత్తాను. నీకేమైంది? అది వాళ్ళు దాని సొలపగలుగుతాయి. బాబు 4 దారులు దాకా తెగొచ్చుకుంటాం. పర్లేదు. 40,000 కమ్మారు. 50 చెప్పాడు కిందాక. 7 చెప్పారు, 40 ఇచ్చిండు. అడవుల్లో తిరిగే కొట్టు. వినోద్ రే అదేనా? ఎన్ని తెచ్చారు ఈరోజు మీరు? 5. ఎన్ని అమ్మారు? 2. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ సంతకి? సంవత్సరాలు. ఏం కావాలా? నేను 5-6 సార్లు